నిరుద్యోగ సమస్యల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన నేటి నిరుద్యోగ నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ప్రొఫెసర్ కోదండరాం ర్యాలీ మొదలు పెట్టకముందే పోలీసులు అరెస్టు చేశారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే ఇందిరా పార్క్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కోదండరాం నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ తార్నాక డీడీ కాలనీలోని కోదండరాం నివాసానికి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. తలుపు తీయాలంటూ పదే పదే తలుపులను కొట్టారు. ఈ క్రమంలో టీజేఏసీ నేతలు, కోదండరాం మద్దతుదారులు పోలీసులకు అడ్డుపడ్డారు. దీంతో వారిని బలవంతంగా అరెస్టు చేశారు. తర్వాత తలుపులు పగలగొట్టుకుని మరీ లోపలికి వెళ్లిన పోలీసులు 3:30 గంటల సమయంలో కోదండరాంను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కాంచన్బాగ్ పిఎస్ కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు మీడియాపై ఆంక్షలను విధించారు. ప్రొఫెసర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో మీడియా, ప్రింట్ సిబ్బందిని ఉండనియ్యలేదు. బలవంతంగా వెనక్కి నెట్టేశారు. తలుపులు పగలగొట్టుకుని మరీ లోపలికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ దాడిలో కోదండరాం నివాస గేట్లు ధ్వంసం అవడంతో గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేపట్టారు. పర్మిషన్ లేదు కాబట్టి సో మరి ఇది జరిగితే మళ్ళీ అల్లర్లయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని సందర్భంగా ఈరోజు ఇప్పుడు కోదండరాం గారిని, తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది అసోసియేట్స్ని, ఆయనతో ఉన్న వాళ్ళని కూడా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళని కూడా ఇప్పుడు సాయంత్రంలోగా మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే కోర్టు ఆర్డర్ చెప్పిన తర్వాత కూడా వినకపోవడము, తర్వాత ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పడము, దానివల్ల ఏదైతే ఉందో ఉత్పన్నమయ్యే పరిణామాలను బట్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇంకొక అప్పీల్ ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు కూడా ఈ సుందర విజ్ఞాన కేంద్రం కానీ, ఇందిరా పార్క్ కానీ, హైదరాబాద్ కానీ రావడం చేయొద్దని చెప్పేసి